వాకింగ్ అన్నది మీ బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి, ప్లస్ ఆల్సో క్యాలరీస్ బర్న్ చేయడానికి, ప్లస్ మీ జాయింట్లన్నీ కూడా ఫ్రీగా ఉండడానికి. కానీ మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి మనిషికి ఆయన ఉన్న వయస్సు ప్రకారం, అతనికున్న జబ్బుల ప్రకారం, అతనికున్న జాయింట్స్లో ఎంతైతే కెపాసిటీ ఉందో దాని ప్రకారము ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వాకింగ్ చేయాలి. అంతకంటే ఎక్కువ చేసినా నష్టమే, తక్కువ చేసినా కూడా నష్టమే. ఇప్పుడు మనం కేబీఆర్ పార్క్లో చూస్తుంటాం, పాపం తెలియక ఈ 60-65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంత వాకింగ్ చేస్తే అంత ఆరోగ్యం అని తప్పుగా వాకింగ్ చేస్తుంటారు. నడవగలుగుతారు, వాళ్ళకి మంచి దేవుడు మంచి జాయింట్స్ ఇచ్చాడు, స్పైన్ కూడా బాగుంది. కానీ వాటిని వాకింగ్ మన మోతాదుకు మించి చేయడం ద్వారా అవి తొందరగా అరిగిపోవడము, తొందరగా మీరు మళ్ళీ నొప్పులతో బాధపడుతూ వేరే ఆపరేషన్, వేరే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకని వాకింగ్ అన్నది ఎప్పుడు కూడాను మన బాడీ ఏజ్ని బట్టి, మన బాడీలో కండిషన్స్ని బట్టి ఎవరు ఎంత వాకింగ్ చేయాలన్నది డాక్టర్లను అడిగితే చెప్తారు. తప్పకుండా ఇది గమనించండి. ఏదో వాకింగ్ చేసినంత మటుకు మనకి హెల్త్ అంతా చాలా బాగుంటుందని అనుకోకండి. అలా వాకింగ్ జాగ్రత్త లేకుండా చేయడం ద్వారా తొందరగా మోకాలు అరగడం, తొందరగా నడుము నొప్పి రావడంతో మీరు మళ్ళీ వాటికి అనవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.